ఇంట్లో కనకవర్షం కురుస్తోంది, రోజు డబ్బులు మిగులుతున్నాయి, మీ ఆయన బాగా సంపాదించి తెస్తున్నాడు, ప్రభుత్వమే ఆ పనులన్నీ కల్పిస్తోంది, మీ ఆయన కూలి పని చేస్తున్నాడంటే మా వల్లనే, మీ ఆయన చిల్లర కొట్టు నడుపుతున్నాడంటే మా వల్లనే, మీ ఆయన వడ్డీ కొట్టు నడుపుతున్నాడంటే మా వల్లనే, మీ ఆయన బండి నడుపుతున్నాడంటే మా వల్లనే, కాబట్టి నువ్వు మమ్మల్ని పాజిటివ్గా చూడు, నువ్వు వాళ్ళకు పాచి పనికి వెళ్తున్నావు అంటే మా వల్లనే, మీ పిల్లలు ఏదైనా చదువుకుంటున్నారంటే మా వల్లనే, మీరందరూ బతుకుతున్నారంటే మా వల్లనే అని చెప్తే, ఎంత నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సరే ఎవడికి వాడు నా సంపాదనతో నేను బతుకుతున్నాను అంటాడు. కానీ ప్రభుత్వం ఇచ్చింది అంటే నీ అబ్బ సొమ్ము ఇచ్చారా అంటారు. వీళ్ళే నేర్పారు కదా అది. ఇదివరకు ఏమని నేర్పారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇస్తున్నాడా ఆడెవడు అన్నాడా లేదా? ఇదివరకు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ మాట్లాడారు కదా, అది జగనెవడు, వాడి బాబు సొమ్మిస్తున్నాడా, వాళ్ళ సొమ్మిస్తున్నాడా, వీళ్ళ సొమ్మిస్తున్నాడా, మీ సొమ్ము మీకు వేయడానికి వాడెవడు చెప్పుకు తిరగడానికి సిగ్గుండాలి వాడికి అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏ సిగ్గుతో చెప్తారా ముక్క, మేము మా జేబులోంచి తీసిస్తున్నాం, మా బాబుగారి జేబులోంచి తీసిస్తున్నాం, వాళ్ళ ఫ్యాక్టరీలోంచి తీసిస్తున్నాం అని చెబుతారా? చెప్పలేరు కదా. మీకు తల్లికి వందనం పడింది కదమ్మా, పడింది, అంత బాగుంది కదమ్మా, లేదయ్యా, అదేందమ్మా ఏదో నెలకు 1,500 ఇస్తా అన్నారు కదన్నా, అది ఇద్దామమ్మా నిదానంగా, ఫస్ట్ నుంచి ఎత్తా అన్నారు కదన్నా, అదే చూస్తున్నామమ్మా, జగన్ నాశనం చేసేసాడమ్మా, ఆడేం చేశాడో మాకు తెలదన్నా, ఈ డబ్బులన్నీ కూడా మాకేమో పైసా చేతులు ఆడట్లేదన్నా, మా ఆయనేమో తెచ్చిన సొమ్ము అంతా తాగబోతున్నాడన్నా, ఆడే తాగుతున్నాడన్నా,